నమస్కారం అండి. నేను ఒక సంవత్సరం క్రితము అపార్ట్మెంట్లో ఒకతను వాస్తు చూడమని నన్ను పిలిపించడం జరిగింది. ఇది ఉప్పల్ డిపో దగ్గరేనండి అపార్ట్మెంట్లో. అతను ఇది పెద్ద అపార్ట్మెంట్ అండి. ఇందులో దాదాపుగా ఒక 40-50 ఉన్నాయి ఫ్లాట్స్. అందులో ఇతను దీనికి ఈ అపార్ట్మెంట్ ఏదైతే కట్టిరో దానికి సౌత్ రోడ్ ఉందండి. అలాగే ఇక్కడ తూర్పు ఈశాన్యం నుంచి కూడా ఒక రోడ్ వచ్చిందండి. ఇక్కడ తూర్పు ఈశాన్యం నుంచి కూడా ఒక రోడ్ వచ్చింది. ఇది చాలా మంచిది. ఇక్కడ ఈ సౌత్ నుంచి ఇలా వచ్చి ఇలా తూర్పుకి వెళ్ళి ఇక్కడ నుండి తూర్పు ఈశాన్యం నుండి లోపలికి వెళ్ళాలండి. ఇతను దక్షిణంలో గేటు పెట్టలేదు. ఇలా వచ్చి ముందు తూర్పు కూడా రోడ్ ఉంది కాబట్టి ఈ ఈశాన్యం నుంచి ముందు నుంచి కూడా ఒక రోడ్ వచ్చి దీనికి తగిలింది. ఇది చాలా మంచిది తూర్పు ఈశాన్యం. ఇక గ్రౌండ్ ఫ్లోర్ తర్వాత మీదికి వస్తే నన్ను పిలిచిన క్యాండిడేటు ఈ ఇంటిలో ఉంటుండండి. ఇతను ఒక 2-3 సంవత్సరాలైంది కొని. నేను అతని ఇంటికి వెళ్ళి ఈ ఇంటిని పరిశీలించడం జరిగింది. ఇది వెస్ట్ ఫేస్లో ఉన్నదండి. ఇది తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం కాబట్టి ఇక్కడ ఇది బాల్కనీ. ఇక్కడ డోర్ ఇచ్చిండు. పశ్చిమ వాయవ్యంలో డోరు పర్ఫెక్ట్గానే ఉందండి. ఇకపోతే మాస్టర్ బెడ్రూమ్కి ఉత్తర ఈశాన్యంలో డోర్ ఉంది. ఇది పర్ఫెక్ట్గానే ఉంది. ఇక్కడ బాత్రూమ్ ఇచ్చిండు వాయవ్యంలో. ఇది పర్ఫెక్ట్గానే ఉంది. ఎందుకంటే ఇక్కడ లోపలనే బాత్రూమ్ ఇవ్వడం ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఈశాన్యం పెరిగినట్టుగా అవుతుంది కాబట్టి ఇవి రెండు పర్ఫెక్ట్గానే ఉన్నాయండి. కిచెన్ కూడా ఇక్కడ ప్లాట్ఫామ్ ఉందండి ఆగ్నేయంలో. ఇది బాగానే ఉంది. ఇక్కడ బాల్కనీ బట్టలు ఇట్లా ఆరేసుకొని వాషింగ్ మిషన్ పెట్టుకోనికి బాల్కనీ ఇచ్చిరండి. ఇది కూడా పర్వాలేదు. ముఖ్యంగా ఇందులో నాకేం తప్పుగా అనిపించిందంటే చిల్డ్రన్ బెడ్రూము ఈశాన్యంలో కట్టిరండి. ఈశాన్యంలో కట్టిరు. దీనికి దక్షిణ నైరుతిలో డోర్ ఇచ్చిరండి. దక్షిణ నైరుతిలో డోర్ ఇవ్వడం చాలా తప్పండి. నైరుతి అనేది మనకు చాలా కీడు చేస్తుంది. నైరుతిలో ఒకవేళ ఇలాంటి తప్పులు ఉంటే ఏమేమి జరుగుతాయో మీకు చెప్తాను. ఇంకొక తప్పు ఏంటంటే ఈశాన్యంలో ఎప్పుడైతే చిల్డ్రన్ బెడ్రూమ్ కడతామో దీనికి తప్పకుండా ఈ రూములోనే ఈ చతురస్రాకారంలోనే ఉత్తరం సైడ్ కానీ తూర్పు సైడ్ కానీ బాల్కనీని తీయాలండి. కానీ వీరు మొత్తం సరిహద్దు చేసి నిర్మాణం చేసిర్రు కాబట్టి ఇది కూడా తప్పవుతుందండి. వాస్తు పుస్తకంలో క్లియర్గా రాయబడింది. అపార్ట్మెంటులో కనుక చిల్డ్రన్ బెడ్రూమ్ ఈశాన్యంలో ఉంటే దానికి తప్పకుండా బాల్కనీ ఉండాలి. లేదా ఇప్పుడు ఇది బాల్కనీ కదండి, ఈ బాల్కనీకైనా ఇలా డోర్ ఇవ్వాలి. ఇది మొత్తం బాల్కనీ కాబట్టి ఇది ఒక ఫ్లాటు ఇది ఒక ఫ్లాటు మధ్యన నడిచే బాల్కనీ ఉంది కాబట్టి దీనికైనా డోర్ ఇవ్వాలి. వీళ్ళు దీనికి ఇక్కడ డోర్ ఇవ్వలేదు, క్లోజ్ చేసిర్రు. సో నేను అతనికి పోగానే చెప్పాను, మీ ఇంటికి 2 విధాలుగా ఇక్కడ తప్పులు ఉన్నాయండి. ఒకటేంటంటే దక్షిణ నైరుతిలో ద్వారం ఇవ్వడం, ఇది స్త్రీలకు సమస్యలను సృష్టిస్తుంది. అలాగే ఈశాన్యం కూడా పిల్లలకు ఇబ్బంది పెడుతుంది అని చెప్పడం జరిగిందండి. సో ముఖ్యంగా ఈ ఈశాన్యం ఇలా ఉంటే అంటే ఇతనికి ఆల్రెడీ ఒక కొడుకు ఒక బిడ్డ ఉన్నాడండి. ఆ తర్వాత ఒక 2-3 సంవత్సరాల క్రితం కొనుక్కున్నాడు. నేను మాత్రం సంవత్సరం క్రితం వెళ్ళాను. నేను వెళ్ళగానే చెప్పడం జరిగిందండి, ఇందులో మీరు ఏ పని చేసినా అది ముందడికి పోదండి, అపజయాలు ఉంటాయి.
ఆ తర్వాత మీరు భార్యాభర్తలు కూడా సుఖంగా ఉండలేరు. ఆ తర్వాత సంతానానికి కూడా కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది ఈశాన్యం లేకపోవడం. నష్టం, ఏ వ్యాపారం చేసినా నష్టం కూడా జరుగుతుంది ఈశాన్యం లేనప్పుడు, ఈ పిల్లలకి ఈ విధంగా లేనప్పుడు. సో మొత్తం మీద మీరు ఏ పని చేసినా అక్క రాకుండా పోతుంది. మీ ఇద్దరు భార్యాభర్తలు కూడా కరెక్ట్గా సుఖ సంతోషాలతో ఉండలేరు. పిల్లలకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. అనారోగ్యాలు కూడా ఉంటాయి ఆడవారికి ఇట్లా దక్షిణ నైరుతి ద్వారం ఉండడం వల్ల అని చెప్పడం జరిగిందండి. అవునండి, ఇవన్నీ జరుగుతున్నాయి, అందుకే పిలిపించిన మిమ్మల్ని అని చెప్పారు. సో మనం ఎప్పుడైనా సరే అపార్ట్మెంట్ కొనే ముందు వాస్తు పండితుని తప్పకుండా పిలిపించుకోవాలండి. చాలామంది పిలిపించుకోరు. నాకు తెలిసి అయితే 90% పిలిపించుకోరు. రోడ్డుకు దగ్గరగా ఉందనో, లేకపోతే బిల్డింగు చాలా బాగా కట్టారనో ఏమంటే కొనేసుకుంటారు. కొన్న తర్వాత ఇక ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు వాస్తు పండితుని సంప్రదిస్తారు. ఇతను కూడా అలాగే చేశాడు. సో నేను చెప్పాను మీకు, ఈ తప్పకుండా ఇప్పుడు ఇంతే ఉంది, ఇంకా ఫ్యూచర్లో ఇంకా కొద్దిగా ఎక్కువ మీకు నష్టాలు కష్టాలు వస్తాయి, దీన్ని అమ్మేసుకోండి అని నేనైతే సలహా ఇచ్చాను. కొన్నవారికి కూడా అవే ఫలితాలు ఉంటాయి, కానీ వీళ్ళైతే కొద్దిగా సేఫ్గా ఉంటారని సలహా ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడే కానీ మనము వాస్తు పండితుని పిలిపించుకొని వాళ్ళు చెప్పిన ప్రకారము ఒకవేళ మంచిగా ఉంటే కొనుక్కోమని చెప్తే కొనుక్కోండి, లేదా మానేయండి. ఇప్పుడు చాలామంది నేను చూసిన చాలా వరకు ఇళ్ళల్లో చిల్డ్రన్ బెడ్రూము యాక్చువల్గా మనకు వాయవ్యంలో ఉండాలండి. కానీ డబుల్ బెడ్రూమ్ ఉన్నప్పుడు ఒకటి నైరుతిలో మాస్టర్ బెడ్రూము, చిల్డ్రన్ బెడ్రూమ్ ఈశాన్యంలో ఇవ్వడం జరుగుతుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ ఎప్పుడే కానీ వాయవ్యం ప్రథమ స్థానం మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలండి, లేదా ఈశాన్యంలో ఉండవచ్చు. కానీ ఈశాన్యంలో చిల్డ్రన్ బెడ్రూమ్ ఉన్నప్పుడు తప్పకుండా బాల్కనీ ఉండాలండి, లేదా ఇటు బయట ఉన్న బాల్కనీకి ద్వారమైనా ఉండాలి. ఇది వాస్తు పుస్తకంలో రాయబడిందండి, మీకు ఇప్పుడు చూపిస్తాను, ఇది చదువుకోండి. చూడండి, పిల్లల పడక గది ఇది వాయవ్యంలో కానీ తప్పనప్పుడు ఈశాన్యంలో కానీ ఉండవచ్చును. ఈశాన్యంలో పడక గది ఉన్నప్పుడు దానికి ఈశాన్యంలో బాల్కనీ ఉండి ఆ బాల్కనీలోకి ద్వారం ఉండాలి. ఆగ్నేయంలో పిల్లల పడక గది ఉంటే పిల్లలు కోప స్వభావాలుగాను దురవాట్లు కలవారుగాను ఉంటారు. సో చాలా వరకు ఈ బిల్డర్స్ దీనిని పాటిస్తలేరండి. నేను ఎన్నో ఇల్లు చూశాను, ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి బాల్కనీ కొంతమంది మాత్రం ఇవ్వడం లేదండి. సో ఇది అతనికి చెప్పి ఇది మీరు అమ్ముకోండి అని చెప్పడం జరిగింది. అమ్ముకుంటానని అతను అన్నాడు. అమ్ముకున్నాడా లేదా నాకైతే తెలియదండి. ఇక నేను వస్తూ ఈ ఇంటికి వచ్చేటప్పుడు ఒకటి చూశానండి. ఇది లిఫ్ట్ ఇచ్చిండండి, ఇక్కడ ఇవి మెట్లు ఇచ్చిండండి. ఇవి మెట్లు ఎక్కడానికి దిగడానికి మెట్లు ఇచ్చాడు. అసలు బిల్డర్స్ ఎందుకు ఇలా కడుతున్నారో నాకైతే అర్థమే కావడం లేదండి. ఇప్పుడు దిగేటప్పుడు ఇలా, ఎక్కేటప్పుడు ఇలా వచ్చినప్పుడు ఈ మెట్లు అనేది యువతలి ఫ్లాట్ అతనికి పశ్చిమ నైరుతిలో పోటీ అవుతుందండి. ఈ పశ్చిమ నైరుతి లోపము ఇతనికి ఎఫెక్ట్ అవుతుందండి. సరే, నన్ను పిలిచింది ఇతను, కానీ నేను చెప్పాను ఇతనికి నైరుతి వీధి పోటీ అవుతుంది, వీళ్ళకు ఎవరికైనా యాక్సిడెంట్లు కానీ లేదా గుండెపోటు కానీ హార్ట్ ఆపరేషన్స్ కానీ ఇంకా ఏదన్నా అనారోగ్యాలతో ఇంట్లో ఉన్నారా అని ఈ ఇంటి వారికి అడగడం జరిగింది. అవునండి, మీరు చెప్పినట్లే ఇంటి వారికి మొన్న అనారోగ్యమైంది, హాస్పిటల్కి తీసుకెళ్ళిరని చెప్పడం జరిగిందండి. సో ఇక్కడ ఇతను కూడా వాస్తు పండితుని కనుక సంప్రదిస్తే తప్పకుండా వాస్తు పండితుడు మీరు కొనుక్కోవద్దండి, ఇది పశ్చిమ నైరుతి వీధిపోటుగా ఈ నడకలు మీకు తగులుతున్నాయి కాబట్టి ఇది మీకు మంచి జరగదు, కొనుక్కోవద్దు అని చెప్పేవాడు. కానీ వీళ్ళు ఎవరిని సంప్రదించరు. వాస్తు పండితుని సంప్రదిస్తే ఇతను కొనకపోయేవాడేమో, కానీ ఇతను కూడా
కొనుక్కున్నాడు ఉంటున్నాడండి. సో నైరుతిలో ఇంకా నిజానికి చెప్పాలంటే రోగ బాధలు పక్కగా ఉంటాయి, నేర ప్రవృత్తి ఉంటుంది, మరణ భయాలు ఉంటాయి, పెద్దలకు ప్రమాదాలు, ఇంట్లో ఎవరికైనా జరగవచ్చు, అనుకోని బాధలు, కష్టాలు ఇవన్నీ ఉంటాయి. సుఖంగా ఉండకపోవడం, ఏం చేసినా కలిసి రాకపోవడం, ఆ తర్వాత ఇంట్లో అభివృద్ధి లేకపోవడం, అంటే బిజినెస్ కానీ ఇంకేది చేసినా అది కలిసి రాకపోవడం, ఇంకా కొంతమందికి దుర్వ్యసనాలు కూడా ఉంటాయండి. సో ఈ విధంగా నైరుతి ఇలా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాస్తు అనేది మన చేత అలా చేపిస్తాయండి. మనం ఎంత మంచిగా ఉందామనుకున్నా కానీ అది ఉండనియదండి. సో మనం అందుకే ఇల్లు కట్టుకున్నా, ప్లాట్ కొనుక్కున్నా, ఏది చేసినా ముందుగా మంచిగా తెలిసిన వాస్తు పండితుడిని పిలిపించుకోండి. అతను చెప్పిన ప్రకారము ఇంటి నిర్మాణం చేసుకోండి లేదా ఫ్లాట్ కొనుక్కోండి. థ్యాంక్ యూ అండి.